ఇక్కత్ వరల్డ్ అని మన షాప్ ఉందండి. మేము గత 11 సంవత్సరాల నుంచి షాప్ నడిపిస్తున్నాము. దాంతోపాటు సొంత మగ్గాలపైన శారీస్ నేస్తున్నాము, ఆన్లైన్లో కూడా అమ్ముతున్నాము. అయితే నిన్న మా పోచంపల్లిలో మా షాప్కి వచ్చేసి వెంకటేశ్వర్లు అని చెప్పేసి హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ వచ్చి, డైరెక్టర్ వచ్చేసి ఆయన ఆఫీసర్ వచ్చేసి మా షాప్ పైన రైడింగ్ చేసినామని చెప్పేసి చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను షాప్లో లేనండి. ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. మీ షాప్లో లేమండి, ఆయన మా షాప్లో కూడా ఎలాంటి నకిలీ వస్త్రాలు లేవు, ప్రింటెడ్ వస్త్రాలు అయితే లేవు. నేను గత 10 సంవత్సరాల నుంచి సిల్క్ మార్క్ తీసుకున్నాను, హ్యాండ్లూమ్ మార్క్ తీసుకున్నాను. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ ఉంది. మా షాపు కూడా ఇక్కత్ వరల్డ్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. మాది ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా మా దగ్గర ఉందండి. అన్నీ ప్రాపర్గా చేస్తున్నాను. నేను 2014లో నా బీటెక్ పాస్అవుట్. ఆ తర్వాత బీటెక్ చేస్తూ అయిపోయిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి రంగంలో రావడం జరిగింది. ఈ రంగం మీద డిపెండ్ అయి ఉన్న వీవర్లకు కానివ్వండి, అదేవిధంగా కార్మికులకు మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కస్టమర్ అందరికీ అందుబాటులో ఉంటూ చాలా పద్ధతి ప్రకారంగా వస్తూ కస్టమర్ మధ్యలో మెదుగుతూ మేము మంచి పేరు తెచ్చుకున్నాము. మాకు అవార్డు కూడా రావడం జరిగింది. బెస్ట్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఆసియా ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. అయితే నిన్న వచ్చిన అధికారి మాత్రము మా దగ్గర ఉన్నటువంటి ఇక్కత్ చీరను తీసుకొని, ఆ చీర పవర్లూమ్ ఉంటుంది చీర, అది మాత్రం పవర్లూమ్ చీర, కానీ ఆ చీరని రంగులు అద్ది టై అండ్ డే ప్రాసెస్ చేసి ఆ తర్వాత రంగులు అద్దిన తర్వాత మరమగ్గాల మీద చేయడం జరుగుతుందండి. ఈ శారీని ఆయన చూపించి ఇక్కత్ ప్రింటెడ్ చీర అని తప్పుగా ఆయనకు అవగాహన లేకుండా ఇక్కత్ ప్రింటెడ్ చీరని పట్టుకున్నామని చెప్పేసి ఆయన ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. మా షాప్ని ప్రతి ఒక్క ఛానల్లో చూపిస్తూ మాకు పరువు నష్టం తీసుకొచ్చేలాగా ఆయన చేయడం జరిగింది. కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చి మా కస్టమర్లందరికీ అవగాహన ఉండాలని చెప్పేసి మేము చూపిస్తున్నాము. మనకు ఎటుంటుందంటే ఇప్పుడు హ్యాండ్లూమ్లో చేనేత మరియు జౌలి శాఖ రెండు కలిపే ఉంటాయి. దీంట్లో పవర్లూమ్ కార్మికులు ఉంటారు, హ్యాండ్లూమ్ కార్మికులు ఉంటారు. మనం హ్యాండ్లూమ్ వీవర్ అంటాం, పవర్లూమ్ వీవర్ అంటాం. మా దగ్గర ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ వరకు ఇంక్లూడింగ్ సిరిపురం, వెల్లంకి, కొల్లగూడెం దగ్గర ఈ వస్తువులు తయారవుతాయండి, ఈ ఉత్పత్తులు తయారవుతాయి. ఇది నిలువు మొత్తం డిజైన్ కడతాము, రంగులొత్తాం, చేతితో రంగులొద్దాం, హ్యాండ్ మేడే. ఇది చేతితో రంగులద్దిన తర్వాత దీన్ని మళ్ళీ మరమగ్గం పైన పెట్టి పవర్లూమ్ పైన పెట్టి నేయడం జరుగుతుంది. అది శారీ కావచ్చు, అదేవిధంగా దగ్గర 50-60 సంవత్సరాలు తయారు చేసిన బెడ్షీట్ కావచ్చు. ఇవన్నీ కూడా పవర్లూమ్ పైన తయారవుతాయి. దీన్ని మళ్ళీ ప్రీలూమింగ్ ప్రాసెస్ మాత్రం హ్యాండ్ మేడ్ ఉంటుంది. అంటే రంగులు అద్ది టై అండ్ డే చేసి దాన్ని మనము పవర్లూమ్ చేసి అమ్మడం జరుగుతుంది. దీని కూడా పోచంపల్లి జిఏ యాక్ట్ కిందకే వస్తుంది. ఆయన పోచంపల్లి జిఏ యాక్ట్ కిందకి రాదని చెప్పేసి మేము ఫోన్లో మాట్లాడుతుంటే కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే కూడా ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా తీసుకోకుండా అక్రమంగా ఆయన ఎలాంటి అవగాహన లేకుండా మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నోటీసులు ఏమి ఇచ్చారంటే, మేము శాంపిల్గా 2-3 చీరలు తీసుకెళ్తున్నాము, ఇవి టెస్ట్ చేసిన తర్వాత వాటి మీద మీకు యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ప్రెస్ నోట్కి మాత్రము ఆయన ఏం చెప్పిందంటే, ప్రెస్ నోట్కి 12 దుకాణాల మీద మేము రైడింగ్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆయన కంప్లీట్గా ఆయనకు ఎలాంటి అవగాహన లేకుండా ఈ వ్యవస్థ మీద ఎలాంటి అవగాహన లేకుండా చేసినటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. కస్టమర్లు కూడా గమనించాలి. మా షాప్లో అయితే ఎప్పుడు కూడా ప్యూర్ పట్టు, ఇది పోచంపల్లి నారుకుంజ ప్యూర్ పట్టు చీర అండి. ఇది హ్యాండ్లూమ్, ఇది ప్యూర్ పట్టు వాడతాం. దీన్ని సిల్క్ మార్క్ ఇస్తాము, హ్యాండ్లూమ్ మార్క్ ఇస్తాము. ఈ శారీకి దీనికి మేము ట్యాగ్ వేసి అమ్ముతామండి. ఆయన మా దగ్గర నిన్న చూసిన శారీస్ కూడా ఇది కూడా మేము హ్యాండ్లూమ్ మార్క్ వేయలేదు, దాన్ని అలా వదిలేసే ఉంచాం. శారీని కస్టమర్ మేము చెప్పి అమ్ముతున్నాం, పవర్లూమ్ మీద వస్తుంది. పోచంపల్లి కాటన్ ఫ్యాబ్రిక్ కావచ్చు, పోచంపల్లి బెడ్షీట్ కావచ్చు, పోచంపల్లి కాటన్ శారీ కావచ్చు, ఇవన్నీ పవర్లూమ్ మీదే అవుతాయి. కాకపోతే అవి హ్యాండ్ మేడ్ కిందకే వస్తాయి, ఎందుకంటే రంగులు అద్దిన తర్వాత దాన్ని మేము పవర్లూమ్ పైన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే శారీస్ మన పోచంపల్లి వీవర్ సొసైటీలో కూడా ఈ శారీస్ ఉంటాయండి. ఈ కాటన్ శారీ ఆయన పట్టుకున్న శారీస్ అదేవిధంగా టెస్కో షోరూమ్లలో కూడా ఉంటాయి. మరి వాళ్ళు ఎలా అమ్ముతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఫస్ట్ అధికారికి కరెక్ట్ అవగాహన లేదు. ఆయన పట్టుకోవాల్సిన పోచంపల్లి ప్రింటెడ్ చీరలు, ఈ ప్రింటెడ్ చీరలు సూరత్ మార్కెట్లో ప్రింట్ అవుతున్నాయి. వీటిని హైదరాబాద్ మదీనాలో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతున్నారు, కొన్ని షాపింగ్ మాల్లో అమ్ముతున్నారు. వాటిని పట్టుకోమని చెప్పేసి మా వాళ్ళు ఆయనకు చెప్తే ఆయనకు అవగాహన లేకుండా వచ్చి మా షాపులలోకి వచ్చి ఇక్కడ మేము తయారు చేసే మా మరమగ్గ కార్మికులు తయారు చేసే చీరలు తీసుకొచ్చి అవి ఆయన సీజ్ చేసినట్టుగా చూపించి వాటిని ప్రింటెడ్ చీర అని చెప్పడం, వాటిని నకిలీ చీర అని చెప్పడం మాత్రం మేము ఖండిస్తున్నాము. ఆ అధికారి మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేసి మా పోచంపల్లి మార్కెట్ మొత్తానికి న్యాయం చేయాలని, అదేవిధంగా మాకు జరిగినటువంటి ఇలాంటి డ్యామేజ్ని కస్టమర్లు అందరూ గుర్తించి మాకు ఎలా మీరు